పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించేశారు. మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ తేదీకి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన బాబిడియల్ లుక్ లో రిలీజ్ తేదీని ఓ కార్నర్ లో వేశారు. దీంతో రిలీజ్ తేదీకి మేకర్స్ అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లేదు. మళ్ళీ వాయిదా వేసే ఆలోచనతోనే ఉన్న సూచనప్రాయంగా హింట్ ఇచ్చారనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే మొదటి పాటను విడుదల చేయగా అది ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తారనే సమాచారం. కీరవాణి రెండో పాటకు అద్భుతమైన మెలోడీ ఇచ్చినట్టు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య ఉంటుందంట. ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి విడుదలయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఇంకా 4 రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందంట. కానీ ఆయన రాజకీయాలలో బిజీ అవ్వటంతో సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ 4 రోజుల షూటింగ్ లో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందంట. ఆ సన్నివేశాలకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ కూడా రిచ్ గా చేయాల్సి ఉందంట. ఆ పనుల కోసమే 15 నుండి 20 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇంకా పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో పవన్ డేట్స్ ఇవ్వకపోవడం, పెండింగ్ పనులు ఇవన్నీ ఒకేసారి పూర్తి చేసి మార్చి 28వ తేదీన రిలీజ్ చేయడం అన్నది అసాధ్యంగానే కనిపిస్తుందని మేకర్స్ గందరగోళానికి గురవుతున్నట్టు సమాచారం. మరి ఈ టెన్షన్ నుంచి పవన్ వాళ్ళని ఎప్పుడు బయటకు తీస్తారో చూడాలి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతుంది. ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం ఓ యోధుడిగా కనిపించబోతున్నారు. 2 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, నొరహి, విక్రమ్జిత్, జీషు గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. మెగా స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై రానుంది. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందా లేదా వాయిదా పడుతుందా అన్నది చూడాలి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.